మనలో చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు మెల్లిమెల్లిగా తాండాలు దాటి యూనివర్సిటీ వరకు పోయిన తర్వాత యూనివర్సిటీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని మరి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన తాండా వరకు రాగలిగారు. మరి ఇప్పుడు ఈ తాండా నుంచి మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? అసెంబ్లీకి పోవాలని కోరుకున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఏకిలు గొడ్లు కాసుకునేటోళ్ళు, మేకలు కాసుకునేటోళ్ళు, బర్రెలు కాసుకునేటోళ్ళు, ఉప్పు అమ్ముకునేటోళ్ళు, వీళ్ళ జీవన విధానం వేరు, వీళ్ళ భాష వేరు, వీళ్ళ సంస్కృతి వేరు. వీళ్ళు కేవలం అడవిలో గొడ్లలాగా అడవిలో జీవించే జీవితాలుగా బ్రతికే వాళ్ళు. వీళ్ళని ఎవడు అసెంబ్లీ వరకు తీసుకురాగలుగుతాడని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికంటే ముందున్న రాజ్యాంగంలో రాస్తే ఇదే మన అందరి పక్కనే ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంతమంది మన పిల్లల్ని దేశాలు దాటించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి జీవన భృతి వల్ల అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? మన తాతలకు రాని చదువు, మన అమ్మా నాన్నకు రాని చదువు మనకు వచ్చింది కాబట్టి, ఆ చదువునిచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి, వసతులు ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి తిన్న తిండి గుర్తున్నది, మనకు చదువుకున్న చదువు గుర్తున్నది. కానీ ఆ అసెంబ్లీలో చట్టం చేసే చట్టాన్ని తాండా వరకు తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇన్ని దశాబ్దాల కాలాల తర్వాత ఈ తాండాకు చేరుకున్నారు. ఇప్పటికైనా చేరుకున్నందుకు నిజంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గాన్ని పట్టుకొని అసెంబ్లీ వైపు అడుగులేసి ఏ సమాజం అయితే మిమ్మల్ని మిగతా సమాజానికి దూరంగా చూసిందో, ఎవరి నాయకత్వం అయితే ఈ సమాజం మొత్తం కూడా అంటరానితనానికి, అణచివేతకు, విద్యకు దూరంగా ఉండిందో వాటన్నిటిని కూడా పక్కన పెట్టి విద్య అనేటువంటి ఒక గొప్ప ఆయుధాన్ని చేతబట్టుకొని, విద్య నేర్చుకోవడం వల్ల చాలా మంది మాట్లాడుతుంటారు బయట, చదువుకుంటే ఉద్యోగం వస్తుందా అని. చదువుకుంటే ఉద్యోగం వస్తుందా రాదో నాకు తెలియదు, కానీ ప్రపంచాన్ని గెలిచే జ్ఞానం వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది, మన ఓటు ఎవరికి వేయాలో తెలుస్తుంది, మనం ఎట్లా నాయకత్వం వహించాలో తెలుస్తుంది. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఆయన ఏ ఉద్యోగం కోసం చదువుకోలేదు. 9 PhDలు 32 డిగ్రీలు చేసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికే మొట్టమొదటి లా మినిస్టర్ అయినటువంటి సంగతిని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అట్లా ఆ పట్టాలని పట్టుకొని చదువుకొని ఉంటే, ఎక్కడో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమెరికా, లండన్ లాంటి దేశాల్లో సెటిల్ అయి ఉంటే ఈరోజు మనకు ఈ తెల్లటి టెంట్ కింద ఇంత అద్భుతమైనటువంటి తెల్లటి బట్టలు వేసుకొని ఒకప్పటి మన లంబాడీ జాతులకి ఇప్పుడు మన తమ్ములందరూ వేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి లెనిన్ షర్ట్లకి ఎంత తేడా వచ్చిందో చూడండి. ఈ తమ్ములను తీసుకుపోయి రోడ్డు మీద నిలబెడితే ఒకప్పుడు మన తాతల మురికి బట్టలు చూసి, మన నానమ్మల మురికి బట్టలు చూసి మనం ఎవరమో గుర్తించేటువంటి ఈ సమాజం ఈ రోజు వీళ్ళని లంబడి పిల్లలు అని చెప్పి గుర్తుపడేటట్టున్నారా? ఒక్కొక్కరు హిందీ సినిమాలో హీరోలు లెక్క ఉన్నారు. ఆ మార్పుకి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అట్లా విద్యాన్ని తీసుకొని ఇంకా మనం ముందుకు పోయి, భారత రాజ్యాంగం నేడు చాలా బలమైనటువంటి ప్రమాదంలో ఉన్నది. ఆ రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నటువంటి ఎన్నో శక్తులు, మరి అందరికంటే ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని మారుస్తే మెజారిటీ సమాజమైనటువంటి స్త్రీలు నష్టపోతారు. ఎవరు నష్టపోతారండి? చెప్పండి ఒకసారి. స్త్రీలు నష్టపోతారు. దాని తర్వాత ఎవరు నష్టపోతారు? ఆర్టికల్ 340 ప్రకారం అందరికంటే ఎక్కువగా రిజర్వేషన్ ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 52% రిజర్వేషన్ రాసినప్పటికీ మరి 60 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ బీపీ మండల్ లాంటి వాళ్ళు ఒక సుదీర్ఘమైన పోరాటం చేసిన తర్వాత 27% రిజర్వేషన్ ఇచ్చిండు. ఎస్టీల కంటే, ఎస్సీల కంటే అధికంగా రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి నా బీసీ సహోదరులు స్త్రీల తర్వాత సెకండ్ హక్కుల్ని కోల్పోతారు. దాని తర్వాత ఆర్టికల్ 341 15% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి ఎస్సీలు,
7% రిజర్వేషన్ అనుభవిస్తున్న ఎస్టీలు మరి నిజంగా భారత రాజ్యాంగం అంటే కేవలం రిజర్వేషన్ లేనా? ఈరోజు ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే ఆర్టికల్ 19 ఒకప్పుడు దేశంలో కేవలం కొందరు మాత్రమే మాట్లాడితే మిగతా వాళ్ళందరూ వినాలా. కానీ ఈరోజు ఈ అంబేద్కర్ గారి పుణ్యమాని వినే వాళ్ళ కడుపులో నుంచి మాట్లాడే వాళ్ళు పుట్టారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈ దేశంలో మాట్లాడడం కూడా ఒక హక్కే. ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ. నీలో ఉన్నటువంటి బాధని, నీకు జరుగుతున్న అన్యాయాన్ని, నీపై జరుగుతున్న వెలివేతని ఈ సమాజానికి నిర్భయంగా చెప్పుకునే అధికారాన్ని కూడా రాజ్యాంగంలో కల్పించిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నిజంగా మాట్లాడే హక్కు లేదా? చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది కొద్దిమందికి. ఊకోవా, అంబేద్కర్ గారు మాట్లాడే హక్కు ఇచ్చినట్టున్నావు. మాట్లాడే హక్కు అందరికీ ఉన్నది. నిన్నగాక మొన్న ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక చెంచుల స్త్రీని బలవంతంగా హత్యాచారానికి గురి చేసి ఆమె మీద హత్యా ప్రయత్నం చేస్తే ఆ చెంచులలో నుంచి ఎవరు మాట్లాడే పరిస్థితి లేక, ఎక్కడ మాట్లాడాలో తెలియక, ఎక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుందో తెలియక, ఇప్పటికీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఎట్లా ఉంటుందో తెలియని సమాజం మనతో పాటే జీవించున్నది. వాళ్ళకి మద్దతుగా ఉద్యమకారులు పోయి ఆర్టికల్ 19 ప్రకారం మాట్లాడితే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వారిని తీసుకుపోయి జైల్లో పెట్టిరనే సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మీ అందరికీ. అలా భారత రాజ్యాంగంలో ఇప్పుడు రాబోతున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా గత రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి అయ్యింది ఒక విధవరాలుగా అంటే కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పటికీ కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది, ఎన్నో గుళ్ళ దగ్గరికి రాని ఎవరు అవమానాలు పడతా ఉన్నామని. ఇది కేవలం పెద్ద కులంలో పుట్టిన స్త్రీలే కాదు, స్త్రీలందరికీ కూడా ఈ రకమైనటువంటి అవమానాలు ఉంటాయి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్త్రీలకు పురుషులతో సమానమైనటువంటి హక్కులు కావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లును పెట్టడం జరిగింది. హిందూ కోడ్ బిల్లు పెడితే మరి జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, ఏమన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని? అంబేద్కర్ నీకేమైనా పిచ్చా? బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలంటున్నావు, స్త్రీలను పురుషులతో సమానంగా కూర్చోవాలంటున్నావు, స్త్రీలను పురుషులతో ప్రతి రంగంలో కూడా ఏకం చేయాలంటున్నావు. స్త్రీలంటే మా సాంప్రదాయాల ప్రకారం అత్తమామని పూజించాలా, పాదసేవ చేసుకోవాలా, భర్తని పూజించాలా, పాదసేవ చేసుకోవాలా, సాయంత్రం అయ్యేసరికి మంచిగా అలంకరించుకొని భర్త కోసం వెయిట్ చేయాలా, పిల్లల్ని కనాలా, వాళ్ళని ప్రవృత్తుల్ని చేయాలా. నువ్వేమో ఆఫీసర్లను కావాలంటున్నావు, ఎమ్మెల్యేలు కావాలంటున్నావు, సర్పంచ్లు కావాలంటున్నావు, జడ్పీటీసీలు కావాలంటున్నావు, పైలట్లు కావాలంటున్నావు. స్త్రీలని సమానంగా పురుషులతో ఎట్లా చూస్తామని చెప్పేసి మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారో తెలుసా? ఈ విషయాన్ని నేను మీకు నొక్కి ఎందుకు చెప్తా ఉన్నట్టే, బీసీల రాజకీయ రిజర్వేషన్ కోసం మాట్లాడుతున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎంతమంది బీసీలు ఉన్నారో చేయలేకపోండి ఒకసారి ప్లీజ్. చాలా మంది బీసీలు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొట్టాలి.